చేస్తారు. ఇంతలో ఏమైనది, ఋషులంతా కూడా కలిసి యజ్ఞాగాది క్రతువులు చేయకుండా మేము ఉండలేకపోతున్నాము, మాకు చేసుకునేటువంటి అనుమతిని ఇవ్వవయ్యా అని అడిగితే, యజ్ఞాల్లో ఎవరిని పూజిస్తారు మీరు అని అడిగినాడు. యజ్ఞోవై విష్ణు అని విష్ణుమూర్తే మాకు పూజనీయుడై ఉన్నాడు, ఆయనను మేము పూజిస్తాము అని అంటే, విష్ణుమూర్తిని పూజిస్తే నేను యజ్ఞాలకు అనుమతిని ఇవ్వను. మరి ఎవరిని పూజిస్తే అనుమతిస్తావు? యజ్ఞాలలో నన్ను పూజిస్తే అనుమతినిస్తాను, నీవు యజ్ఞాల్లో పూజింపబడతావు ఎట్లా అని ప్రశ్న వేస్తే, నేనొక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి అని అంటాడు. ఏం ప్రశ్న అనంటే, భూమండలానికి అధిపతి ఎవడవుతాడు? మీ వేదాల్లో శాస్త్రాల్లో ఏమున్నదో చెప్పండి. నా విష్ణు పృథివీపతి, విష్ణుమూర్తి యొక్క అంశ లేనిది భూమండలానికి అధిపతి కావడానికి వీల్లేదు. ఇప్పుడు నేను భూమండలానికి అధిపతినైనాను కాబట్టి నాలో ఏ అంశం ఉన్నది? నారాయణాంశం ఉన్నది అని అనాలి. వచ్చినటువంటి ఋషులంతా కూడా తలను కిందికి దించుకున్నారు. వీళ్ళు అహంకారం బాగా అయిపోయినది అని అనుకున్నారు. ఒక్కసారి హుమ్ అని వేడి నిట్టూర్పును వదిలినారు. ఆ వేడి నిట్టూర్పు వానిపైన పడడమే ఆలస్యము, నేలపైన పడ్డాడు, ప్రాణాలు కోల్పోయినాడు. గోపాలకృష్ణ భగవానికి జై. పీడ విరుగుడైపోయింది అనుకుని ఆశ్రమాల్లోకి వెళ్ళి యజ్ఞాలు ప్రారంభం చేసినారు. కానీ గిట్టల చప్పుడు ఇంకా వినవస్తూనే ఉన్నది, హాహాకారాలు ఇంకా వినవస్తూనే ఉన్నాయి. ఏం జరిగినది? ఇంతకాలము దుర్మార్గుడో దుష్టుడో మంచివాడో ఒక రాజు ఉండేవాడు. ఇప్పుడు ఆ రాజు కూడా మరణించిన తర్వాత అరాజకం ఏర్పడ్డది. అరాజకమైన తర్వాత ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా దొంగిలిస్తూ ఉన్నారు. ఇంటి వాళ్ళంతా కూడా అడ్డుకొని, మీరు వస్తువులు తీసుకుపోతున్నారు, ఆగండి, మేము ఎవరికైనా చెప్పుతామంటే ఎవరికి చెప్పగలి? రక్షక భటులు లేరు, రక్షించేవాడు లేడు. దేశమంతా కూడా అల్లకల్లోలం అవుతున్నది. ఈ సందర్భంలో వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉదాసీన వైఖరిని అవలంబించి ఉండకూడదు. ఎంత అద్భుతమైనటువంటి మాటను చెప్పినాడు ఇక్కడ. లోకాన్నావారయన్ శక్తాః తద్దోషదర్శినః బ్రాహ్మణః సమదృకో శాంతః దీనానాం సముపేక్షకః స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్ పయో యథా. హే పరీక్షణ్ మహారాజా, ఆనాటి కాలంలో, వేణుని కాలంలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణోత్తములు ఉన్నారో రెండవసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఆలోచన చేసినారు. లోకం ఏమైతే ఏమిటి, మనమైతే హాయిగా ఉన్నాం కదా అని ఉదాసీనంగా ఊరుకుంటే, బ్రాహ్మణుడు తాను ఏ తపస్సును చేస్తూ ఉన్నాడో, తాను ఏ అనుష్ఠానాన్ని చేస్తూ ఉన్నాడో, తపస్సు వలన అనుష్ఠానం వలన పొందేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని పొందలేడు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చినాడు. భిన్న భాండాత్ పయో యథా. రంధ్రము పడ్డటువంటి కుండలో నీళ్లు పోస్తూ ఉంటే నీళ్లు ఎట్లయితే ఆగవో, కారిపోతూ ఉంటాయో, అదేవిధంగా బ్రాహ్మణుడు దేశానికి ఏమైతే ఏమిటి, దేశముకు నాకేం సంబంధము అని దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కష్టాలు వచ్చిన సమయంలో, అరాజకం ఏర్పడ్డ సమయంలో వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉదాసీన వైఖరిని అవలంబించి యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉంటే దానివల్ల వీడు ప్రయోజనాన్ని పొందడు. వానికి సంబంధించిన పుణ్యం అంతా కూడా నశించిపోతుంది. రంధ్రముతో కూడుకున్న కుండలో నీళ్లు పోసినట్టుగా. అందుకని ఏం చేయాలి? మనము దేశం కోసం పాటుపడాలి అని ఋషులంతా కూడా వెళ్ళి సునీత దాచిపెట్టినటువంటి వేణుని యొక్క శరీరాన్ని తీసుకురమ్మని, ఆ సునీత తీసుకువచ్చినటువంటి ఆ శరీరంలోని ఆ శరీరాన్ని బాహువులను మథించినారు. నల్లని శరీరంతో కూడుకున్నటువంటి ఒకడు పుట్టినాడు. వాణ్ణి మీరు అడవుల్లో నిషాదులుగా ఉండండి అని పంపించినాడు. ఆ శరీరంలో ఉన్న తమోగుణం తొలగిపోయినది. మళ్ళీ మథనం చేసినారు. అందులో నుండి పృథు అర్చి అనేటువంటి పేర్లతో కూడుకున్నటువంటి తెల్లని రూపంతో కూడుకున్నటువంటి నారాయణమూర్తి యొక్క సంభూతుడు, ఆ అంశ సంజాతుడు ఆవిర్భవించినాడు. గోపాలకృష్ణ భగవానికి జై.
పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవా అర్చర్నామ వరారోహ పృథుమేవ అరుంధతి. పృథు మహారాజు గారు అర్చి అనే పేరు గల తన భార్యతో కూడుకున్నటువంటి వాడే ఆవిర్భవించినాడు. సాక్షాత్ నారాయణమూర్తి యొక్క అంశంతో కూడుకున్నటువంటి వాడే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, ధర్మాన్ని రక్షించే నిమిత్తమై ఆ ప్రభువు ఆవిర్భవిస్తాడు అని తాను ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కావున ఇప్పుడు ధర్మము నష్టమైపోతూ ఉన్నది. వేణుని కాలంలో ధర్మమంతా కూడా నష్టమైపోయినది. మళ్ళీ ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై పృథు అనే పేరుతో నారాయణమూర్తి అవతరించినాడు. బందిమాగదులు పొగుడుతూ ఉన్నారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పొగడ్తలను అనుభవిస్తూ ఉన్నటువంటి పృథు మహారాజు గారికి మొరబెట్టుకున్నారు. హే ప్రభు, మీరు పరిపాలించబోయేటువంటి రాజ్యంలోని ప్రజలము మేమంతా కూడా నీ సమీపానికి వచ్చినాము. మీరు పొగడ్తలతో మురిసిపోవలసినటువంటి కాలము కాదిది, సంతోషించదగ్గ కాలము కాదిది. ఎందుకో తెలుసునా? మీకన్నా పూర్వము పరిపాలించినటువంటి మీ తండ్రి గారి పరిపాలనలో మేము దున్నినటువంటి భూమి ఉన్నదో ఆ భూమి మాకు సస్యాన్ని ఇవ్వడం లేదు, ఫలాలను ఇవ్వడం లేదు, మేము చాలా దుఃఖానుభవించినాము అని మొరబెట్టుకోగానే భూమిపైన కోపానికి వచ్చినటువంటి వాడి పృథు మహారాజు అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణాన్ని తీసి సంధించి సంహారం చేయడం కోసమే ఉద్యుక్తుడైనాడు. కథ వింటున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు సమాధానం చెప్పండి. పృథు మహారాజు ఎవరిని చంపడానికి పూనుకున్నాడు? భూమిని. కానీ భూమిని కనుక ఒకవేళ సంహరిస్తే ఆయన ఎక్కడ నిలబడతాడు? ఆయన రాజ్యంలో ప్రజలు ఎక్కడ ఉంటారు? ఈ సందేహం మీకు వచ్చినదా లేదా? మీకు వచ్చినట్టుగానే పరీక్షణ్ మహారాజు గారికి వస్తే శుకుడు చెప్తూ ఉన్నాడు, పృథు మహారాజు మహాయోగ సంపన్నుడు, ఆయన సమీపంలో పుణ్యము విపరీతముగా ఉన్నది. భూమండలం లేకపోతే తానే నేలగా మారి ప్రజలనందరినీ కూడా తన పైన పరిపాలన చేసేంతటి సామర్థ్యం గలవాడి ఉన్నాడు ఆయన. అందుకని భూదేవత ఇప్పుడు భయపడుతూ ఉన్నది. 2 చేతులు జోడించి గోరూపాన్ని ధరించి ఆ పృథు మహారాజుతో మాట్లాడుతూ ఉన్నది. హే మహారాజా, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. లోకంలో ఎవడు రక్షకుడై ఉంటాడో వాడు భక్షకుడై అవుతాడా? ఎవడు రక్షకుడై ఉన్నాడో వాడు భక్షకుడు అవుతాడా? నాకు అర్థం కావడం లేదు, అర్థమయ్యేట్టుగా చెప్పవే గోమాత అనంటే, భూమినైన నేను నీ చేత దండింపబడుతున్నాను. నీవు పృథు మహారాజు, నీవెవరి యొక్క అవతారము? నారాయణమూర్తి యొక్క అవతారము. వేణునికి పుత్రునిగా నీవు ఇప్పుడు ఆవిర్భవించినావు. ఈ నారాయణుడైన నీవు పూర్వకాలంలో ఏ భూమినైనటువంటి నేనున్నానో నన్ను హిరణ్యాక్షుడు రసాతలంలో చాపవల చుట్టి పారవేసినప్పుడు ఏం చేసినావు? నీవు వరాహ రూపాన్ని ధరించి నీళ్లలో రసాతలంలో పారవేసినటువంటి నన్ను రక్షించినావు వరాహ రూపంలో రక్షించిన నీవు ఇప్పుడు పృథు మహారాజు రూపంలో వచ్చి శిక్షిస్తూ ఉన్నావు. రక్షకుడైన వాడెప్పుడు కానీ శిక్షకుడవుతాడా? చాలా చక్కని ప్రశ్ననే వేసినావే పృథివీ. కానీ నేను పరిపాలించబోయేటువంటి రాజ్యంలోని ప్రజలకు ఆహారాన్ని ఎందుకు ఇవ్వడం లేదు? నీవు ఆహారాన్ని ఇవ్వడం లేదు కావున నేను దండించబోనుకున్నాను అంటే, అప్పుడు నీ తండ్రి గారి పరిపాలన సమయంలో ఓషధిలతా వనస్పతులన్నిటిని కూడా గోరూపాన్ని ధరించి నేను అన్నిటిని కూడా మేసి నా శరీరంలో లయం చేసుకున్నాను. ఓషధిలతలు కనుక ఒకవేళ అదృశ్యమైపోయినాయి ఈ దేశంలో నుండి అంటే యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి జరగవు. అన్నిటికీ కారణము యజ్ఞమే. సకల ప్రాణిజాతానికి ఆహారాన్ని ఇచ్చేది ఏది అంటే యజ్ఞమే. ఆ యజ్ఞము ఓషధిలతా వనస్పతులతో జరుగుతూ ఉంటుంది. ఆ ఓషధిలతా వనస్పతులన్నిటి కూడా నేను గోరూపాన్ని ధరించి మేత వేసినాను. అయితే ఇప్పుడు ఆ ఓషధిలతా వనస్పతులను మళ్ళీ వాపసు తిరిగి ఇవ్వు అని అంటే
మా ఆవులకు ఒక లక్షణం ఉంటుంది స్వామి, మేత మేసిన తర్వాత మేము నెమరు వేస్తాము. నెమరు వేసిన తర్వాత అరిగిపోతుంది. అరిగిపోయేది ఏ రూపాన్ని ధరిస్తుంది? పాలుగా మారిపోతాయి. అందుకని గోరూపాన్ని ధరించినటువంటి భూమిని నేను అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకు ఇప్పుడు ఆహారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ముఖ్యులు, వాళ్ళు లేగదూడ రూపాన్ని ధరించి నా పొదుగుల సమీపానికి వచ్చి చేపితే, ముఖాన్ని చూపితే చేపుతాను, వాళ్లకు ఆయా ఆహారాన్ని అందిస్తాను. అప్పుడు పృథు మహారాజు గారు అన్ని వర్గాల వాళ్లకు వార్తను పంపించినాడు. అసురులలో ప్రహ్లాదుడు ముఖ్యుడు లేగదూడ రూపాన్ని ధరించి ఆవు పొదుగులను ముట్టుకోగానే అసురులకు ఆహారమైనటువంటి సుర, రక్తము, మాంసము ఆహారంగా దొరికినాయి. దేవతలకు ప్రధానుడైనటువంటి వ్యక్తి ఇంద్రుడు లేగ రూపాన్ని ధరించి పొదుగులను ముట్టుకోగానే దేవతలకు ఆహారమైనటువంటి అమృతము దొరికినది. మనుషులలో అందరికంటే ప్రధానమైన వాడు ముఖ్యుడు స్వయంభువమను లేగ రూపాన్ని ధరించి ఆవు పొదుగులను ముట్టుకోగానే మానవులకు ఆహారమైనటువంటి అన్నము దొరికినది. పశువులలో కామధేనువు లేగదూడ రూపాన్ని ధరించి ఆవు పొదుగులను ముట్టుకోవడం వలన పశువులకు ఆహారమైనటువంటి గడ్డి దొరికినది. యక్షులలో ప్రధానుడైనటువంటి కుబేరుడు లేగ రూపాన్ని ధరించి ఆవు యొక్క పొదుగులను ముట్టుకోగానే అంతర్ధాన శక్తులు దొరికినాయి. కిన్నరులలో ఒకడు, కింపురుషులలో ఒకడు, సిద్ధులలో ఒకడు, సాధ్యులలో ఒకడు ప్రధానమైనటువంటి వ్యక్తి లేగదుడు రూపాన్ని ధరించి ఆవు సమీపానికి వెళ్ళగానే ఆవు ఎవరెవరికి ఏది ఆహారం కావాలో వాళ్ళకు ఆహారాన్ని సమకూర్చినది. శ్రోతలారా, ఈ కథను శ్రద్ధగా వింటూ మనము ఒక విషయాన్ని విచారించాలి. ఎన్ని లోకాల్లో వర్గాలున్నాయో, ఎన్ని రకాలైనటువంటి జాతులతో కూడుకున్నటువంటి జీవరాశులు ఉన్నాయో వాళ్ళందరికీ ఆహారాన్ని సమకూర్చినది ఎవరు? గోమాత. అందుకని గోమాత కేవలం లేగదూడలకు మాత్రమే మాత అని భ్రమించకూడదు. గోమాత విశ్వమాత. దేవతలకు ఆహారాన్ని ఇచ్చినది అమృతమును, యక్షులకు ఆహారాన్ని ఇచ్చినది అంతర్ధాన విద్యలను, అసురులకు ఆహారాన్ని ఇచ్చినది మాంసము, రక్తము, సురాపానము మొదలైనటువంటి వాటిని, మనుష్యులకు ఆహారాన్ని ఇచ్చినది. అందుకని జగత్తులో అన్నిటికంటే పూజనీయమైనటువంటి దేవతామూర్తి ఎవరు అంటే సకల దేవతా స్వరూపిణైనటువంటి భగవతి గోమాత. గోమాతాకి నమో గోభ్యః అనండి. శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గోమాతా కీ జై. నమః పార్వతీపతయే. ఆ కథను చెప్పే విధానం చూడండి ఎంత గొప్పగా ఉన్నది. వ్యాస భగవానుడు గోవు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అని అంటే, గోవు సకల ప్రాణులకు ఆహారాన్ని ఇచ్చినటువంటిది. తల్లి ఆహారాన్ని పెడితే తల్లిని గౌరవించాలి, కానీ తల్లిని తంతారా ఎవరైనా లోకంలో? గోమాతను గౌరవించాలి, గోవును రక్షించాలి. గోవు యొక్క అనుగ్రహమే కనుక మనకున్నది అని అంటే సకల దేవతలు మనం అనుగ్రహించినట్టుగా భావించాలి. కాలాంతరంలో ఈ పృథు మహారాజు తాను అర్చి అనే పేరు గల తన భార్య యందు మహాయోగ్యులు, సంపన్నులైనటువంటి దృఢకాయులైనటువంటి పుత్రులను కన్నాడు. వాళ్ళంతా కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగించే వాళ్ళైనారు. వాళ్ళందరినీ కూడా ముందుంచుకొని అనేక సందర్భాల్లో ధర్మాన్ని ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఏ తల్లిదండ్రులు శ్రేష్టమైన వాళ్ళు అనంటే, ఏ తల్లిదండ్రులైతే తన సంతానానికి వంశ పరంపరాగతమైనటువంటి ధర్మాలను గురించి బోధించి ఆ ధర్మాలను ఆచరింపజేస్తారో ఆ తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులు.
ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వారసత్వంగా సంక్రమింపజేసేటువంటి తల్లిదండ్రులు గారు ధర్మమును, ఆచారాన్ని, వ్యవహారాలను ఎవరైతే అనూచానంగా వస్తూ ఉన్నటువంటి ఉన్నాయో వాటిని ఎవరైతే తన కొడుకులకు, పుత్రులకు, మనవలకు సంక్రమింపజేస్తారో వాళ్ళే నిజమైనటువంటి తల్లిదండ్రులై ఉంటారు. గోపాలకృష్ణ భగవానికి అనేక సందర్భాల్లో ధర్మాలను బోధిస్తుండగా వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఈ పృథు మహారాజు గారికి అశ్వమేధ యాగం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినది. అశ్వమేధ యాగం ఎందుకోసం చేస్తారు? తరతి తరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన యజతే యౌచైన దేవం వేద. బ్రహ్మహత్యాది మహాపాపాలు ఎవరైతే చేసినారో ఆ పాపాలను తొలగించుకోవాలి అంటే అశ్వమేధ యాగాన్ని చేయాలి. పాప పరిహారం కోసం చేసుకునేటువంటిది యాగం. అటువంటి అశ్వమేధ యాగములు కనుక ఒకవేళ 100 చేసినారనుకోండి, మనకు నిశ్చయమే స్వర్గలోకంలో సింహాసనం, ఇంద్రుని యొక్క సింహాసనము నిశ్చయమే. అందుకని శ్రోతల్లో ఎవరైనా 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ముందుకు రావచ్చును. కలియుగంలో నిషిద్ధమై ఉన్నది. మొన్న ఈ మధ్య నేను విమానాశ్రయంలో అశ్వమేధయాజి అనే బ్యానర్ పెట్టుకొని ఉత్తరీయాన్ని వేసుకున్నానని చూసినాను. అయ్యా, మీరు అశ్వమేధ యాగం చేసినారా? అంత పెద్ద యాగం ఎట్లా చేసినారు అంటే, ఏమున్నదయ్యా 5 రోజుల్లో యాగం చేసినాను. ఎట్లా చేసినావయ్యా? 5,000 మంది రోజు భోజనాలు, 5 రోజులు కార్యక్రమం చేసినాను. ప్రతిరోజు గుర్రం మీద కూర్చొని యాగశాల చుట్టూ తిరిగి చివరి నాడు ఆయనతో పూర్ణావతి చేసినాను. ఈ అన్నాడు. పురుష సూక్తంతో హోమం చేసి అశ్వమేధయాజి అని పేరు. ఆయనకు ఎంతమంది ఫాలోవర్సు. అశ్వమేధ యాగం చేసినాడు, ఆయన దగ్గర ఎంత మహిమ ఉన్నది. అపాయింట్మెంట్ తీసుకోవడాలు, విమానాల్లో తిరగడాలు, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది ఈ లోకంలో. ఎవడు విద్వాంసుడు గాడో వాడే పూజనీయుడై ఉన్నాడు. ఎవడిని పూజించానో వాడిని పూజించడం లేదు. పూజక వ్యతిక్రమం జరగడం వలన అక్కడ దుర్భిక్షం, మరణం, భయం అని 3 రకాల ఉపద్రవాలు ఏర్పడతాయి. అపూజ్య ఎత్ర పూజ్యంతే, పూజించకూడని వాళ్ళను పూజిస్తూ ఉండడము, పూజించవలసిన వాళ్ళను పూజించకపోవడము చేయడం వలన దారిద్ర్యం, మరణం, భయం 3 రకాలైనటువంటి ఆపదలు ఏర్పడతాయి. భక్తవత్సల భగవానికి 99 అశ్వమేధ యాగాలు చేసినాడు పృథు మహారాజు. 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాడు. కలవరం బయలుదేరింది స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రునికి. ఏం చేసినాడు? 100వ అశ్వమేధ యాగం జరగకుండా చేస్తే నా స్వర్గలోకం నాకు రక్షింపబడుతుంది అని ఏం చేసినాడు? యాగానికి సంబంధించిన అశ్వాన్ని దొంగిలించడం కోసమై ఒక సాధువు వేషం వేసుకొని వచ్చినాడు. అందరూ చూస్తుండగా కట్టివేసినటువంటి ఆ గుర్రాన్ని విప్పుకొని తీసుకుపోతుంటే పృథు మహారాజు గారి దృష్టి పడ్డది. అమ్ముల పొదలో ఉన్న బాణాన్ని తీసి ఆ సాధువును చంపడానికి వణుకోగానే ఆచార్యుడు అన్నాడు, స్వామి పృథు, నీవు గనక కోపంతో ఆయనను దండించినావనుకో 99 అశ్వమేధ యాగాల పుణ్యము నాశనమైపోతుంది. ఒక్కసారి కోపానికి వస్తేనే 99 యాగాల యొక్క పుణ్యం నశించిపోతుందట. అటువంటిది ఎన్నిసార్లు కోపానికి వస్తూ ఉంటారో ఇళ్లల్లో. మరి ఎట్లా ఆ అశ్వాన్ని రక్షించడం? నీ కొడుకును పంపించు. కొడుకు ధనుర్బాణాలను ధరించి వెళ్ళే వరకు వీడు నన్ను దండిస్తాడు అని భావించి ఆ సన్యాసి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. తెల్లవారినది. మనసులో లేదు. ఎట్లయినా చేసి మళ్ళీ అశ్వాన్ని దొంగిలించాలి అని ఏం చేసినాడు? 2వ రోజు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చినాడు. యజ్ఞశాలలో ఉన్నటువంటి పృథువు దండించడానికి పూనుకున్నాడు. రాజా, నీ పుణ్యమంతా నశించిపోతే నీ కుమారుని పంపించు. కుమారుడు ధనుర్బాణాలను తీసుకుని వెళ్ళే వరకు ఆ బ్రాహ్మణ వేషాన్ని వదిలిపెట్టినాడు, ముందుకు వెళ్ళిపోయినాడు. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వేషం వేసుకుని వచ్చి ఆ వేషాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇంద్రుడు వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఏ వేషాలున్నాయో, సన్యాసి వేషాలు, బ్రాహ్మణ వేషాలు, ఈనాడు
మోసం చేయడానికి కోసమే ఊర్లన్నీ తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు. పారా హుషార్. మా కరీంనగర్ కూడా వస్తారు. ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు. విభూతుండలు ఉంటారు. విభూతుండలు అంటే భస్మపు ఉండలు. ఉత్తరాన్ని ఇట్లా కప్పుకుంటారు చంక కింద నుండి. ఈ పక్కన ఏం కనిపించదు కాబట్టి ఇటు దిక్కు భస్మరేఖలు అవసరం లేదు. అందుకని ఎటు కనిపిస్తారో అటు భస్మరేఖలు దిద్దుకొని ఓ అమ్మాయిదో అబ్బాయిదో ఫోటో పట్టుకొని మా అమ్మాయికి పెళ్లి చేస్తామండి, పుస్తెలు ఒక్కటే బాకీ ఉన్నాయి, మిగతా అన్ని అందరు ఇచ్చినారు అని ఒక లిస్టును ముందట పెడతాడు. పుస్తెలు మహా అంటే ఓ 50,000 అవుతాయి అని అడిగితే 50,000 అడిగిన వాడికి ఓ 5,000 ఇద్దాము అని అనిపిస్తుంది. 5,000 ఇస్తాడు. ఏదో పుణ్యాన్ని సంపాదించినాను అని అనుకుంటాడు. ఆలోచించి చూస్తే వానికి ఆ అమ్మాయే లేదు, ఎవరిదో ఫోటో కొట్టి తీసుకువచ్చినాడు. ఇట్లా మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవరనుకుంటూ ఉన్నారు? ఇంద్రుడు వదిలిపెట్టినటువంటి వేషాలే ఈనాడు సంచారం చేస్తూ ఉన్నాయి. అందుకని దానం చేస్తే సపాత్ర దానం చేయాలి కానీ అపాత్ర దానము చేయకూడదు. 100వ అశ్వమేధ యాగం సుసంపన్నమైనది. యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞగుండంలో నుండి ప్రాదుర్భవించినాడు. రాజు వస్తే రాజు వెంట పరివారం రావలసినదే. రాజు ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. పరివారం ఎవరు? మనం ఒక రాష్ట్రపతో లేకపోతే ప్రధానం ఉన్నాడు అంటే ఇటొక బాడీగార్డర్ ఉంటాడు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణమూర్తి వస్తే ఎంతమంది బాడీగార్డర్స్ ఉంటారు అంటే 8 ఉంటారు. ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాదులు అందరూ కనబడుతున్నారు. కానీ తూర్పుకు ఉండవలసిన ఇంద్రుడు మాత్రం కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళినాడు? వచ్చినాడు, కానీ సింహాసనం వెనక నక్కి దాక్కుంటూ ఉన్నాడు. వెనకకు తిరిగి చూసినాడు నారాయణమూర్తి. ఏమయ్యా ఇంద్ర, వెనకకు వెళ్ళి దాక్కుంటున్నావు, నువ్వు తూర్పుకు ఉండవలసిన వాడు, పశ్చిమానికి వరుణుడు ఉంటాడు, ముందుకురా. స్వామి రాను ఎందుకో తెలుసిన, నా శత్రువు ఉన్నాడు అక్కడ. నీ శత్రువు ఎవరయ్యా? పృథు మహారాజు. ఆయన నీకెట్లా శత్రువు అయినాడు? 100 అశ్వమేధ యాగాలు చేసి నా స్వర్గలోకాన్ని ఆక్రమించడానికి పూనుకున్నవాడు నా శత్రువు కాకపోతే ఇంకెవరై ఉంటారయ్యా? ఓహో, అదా నీ భయము. అయితే ఒక పని చేస్తాను. పృథు, అశ్వమేధ యాగాలు నీవు 100 ఎందుకు చేసినావో చెప్పు అంటే 1000 చెవులు పెట్టుకొని వింటున్నాడు ఇంద్రుడు. సమాధానం చెప్తున్నాడు. నా అంతఃకరణ శుద్ధి కోసం చేసినాను అన్నాడు. అమ్మయ్యా, అంతేనా? నా సింహాసనానికి విసురు పెట్టడానికి అనుకున్నాను అని పరిగెత్తుకుంటూ వచ్చి క్షతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జ స్పృశంతం పాదయో ప్రేమ్నా వ్రీడితం స్వేన కర్మణ. గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పటిదాకా లేనటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చినది? నా సింహాసనం కోసం కాదు, నీ అంతఃకరణ శుద్ధి కోసం అనే విషయాన్ని విన్నాను అని సంతోషపడ్డాడు. వ్యాసుడు భాగవతంలో మనకు చెప్పే ఉపదేశం ఏమిటి అంటే, ఎవని యోగ్యతకు తగ్గట్టుగా వాడు అంతఃకరణ శుద్ధిని చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక మహారాజు చక్రవర్తి అయి ఉన్నాడు, మనస్సును శుద్ధి చేసుకోవాలి అంటే గంగలో స్నానం చేస్తూ భగవన్నామాన్ని స్మరించో శుద్ధి చేసుకోవడం కాదు, అశ్వమేధ యాగమే చేయాలి. వాడు యోగ్యతనే కనుక ఉంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలి అంతఃకరణ శుద్ధి కోసం, పరమేశ్వర ప్రీతి కోసం. ఆ యోగ్యత లేనటువంటి వాడు ఏం చేయాలి? ఆయా స్థాయిని అనుసరించి యజ్ఞయాగాది క్రతువులను దాన ధర్మాలను ఆచరిస్తూ అంతఃకరణ శుద్ధిని చేసుకునేందుకోసం ప్రయత్నం చేయాలనేటువంటి సందేశాన్ని మనకు తెలియజేసినాడు. ఇప్పుడు పృథు మహారాజు గారు 100 యజ్ఞాలు చేయడం వలన యజ్ఞగుండములో నుండి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆవిర్భవించి ద్వేషముతో కూడుకున్నటువంటి ఇంద్ర పృథువులను ఏకం చేసినాడు. ఇప్పుడు పృథువును ఎదురుగా రమ్మని, నీకేం వరం కావన్నో కోరుకో, ఇస్తాను నేను. యజ్ఞపురుషుడును 100 అశ్వమేధ యాగాల వలన నేను నీ విషయంలో సంతృప్తిని పొందినాను, నీకేం కావన్నో కోరుకో అంటే పృథువు ఏం కోరుకున్నాడో తెలుసిన? వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్బుధ కథం వృణీతే గుణ విక్రియాత్మనాం. ఏ ప్రభు, నేను ఒక విషయం చెప్పనా నీకు? పృథు మహారాజు గారు నారాయణమూర్తితో అంటూ ఉన్నాడు, భక్తులమైన మేము నిన్ను ఉపాసించిన తర్వాత వరాలు ఇవ్వడం కోసం నీవు వస్తావు.
వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని మమ్మల్ని మభ్య పెడతావు. తెలుసో తెలియకో మేము వరాలు కోరుకుంటాము, స్వర్గలోకం కావాలి, తర్వాత భోగాలు కావాలి, పంచపక్ష పర్వాణాలు తినాలి అని తెలుసో తెలియకో కోరుకుంటాము. అవి నీవు అనుగ్రహిస్తావు, అంతర్ధానమైపోతావు. క్షుల్లకములైనటువంటి కోరికల వల్ల మేము ఏం సాధించగలం? మరి ఇప్పుడు నీవు ఏం కోరాలనుకుంటున్నావో చెప్పురా అంటే చెప్తున్నాను స్వామి. నకామయేనాథ తదప్యహం క్వచిన్నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ. స్వర్గలోకాధిపత్యం కావాలి అంటే నీవు ఇస్తావు, కానీ అక్కడ నీ చరణారవిందాలను పూజించి తులసీ దళాలతో అర్చించిన తర్వాత తులసీ దళాలపై నుండి వచ్చేటువంటి సుగంధమును ఆఘ్రాణించే అవకాశం స్వర్గలోకంలో ఉండదు. ఒకవేళ నేను స్వర్గలోకానికి వెళ్ళినా అనుకోండి, నారాయణమూర్తి పూజను నేను చేస్తూ ఆయన ఇక్కడెక్కడైనా తులసి దళాలు ఇక్కడ వెతుకుతావేమిటి, ఇక్కడ తులసి దళాలు ఉండవు అని అంటారు. అటువంటి స్వర్గలోకమైనా నాకు అవసరం లేదయ్యా. మహత్తమాంతర హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కరుణాయుతమేషమే వరహ. లేదు నీకేదైనా ఒక వరాన్ని ఇచ్చే నేను అంతర్ధానం అవుతాను. నీవు కోరుకోవలసినదే నీ బలవంతం చేయడం వలన ఒక కోరిక కోరుకున్నాడు. ఏం కోరిక అంటే ఒక 10,000 చెవులను నాకివ్వు. కరుణాయుతం 10,000 చెవులను నాకివ్వు. 2 చెవులుంటేనే సంసారంలో గిరికీలు కొడుతూ ఉన్నాడు. 10,000 చెవులతో ఏం చేస్తావయ్యా అంటే, ఏకకాలంలో మా ధర్మపురి క్షేత్రంలో శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంటిలో భాగవత సప్తాహం జరుగుతూ ఉంటుంది. అయ్యో వీడింటికి వెళితే బాగుండును, వాళ్ళ ఇంటికి వెళితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది. ఆ కోరిక తీరాలి అంటే 2 చెవులు ఉంటే సరిపోవు. అందుకని 10,000 చెవులు ఉంటే ఓ చెవు ఓ ఇంట్లో వేయవచ్చు, ఇంకో చెవు ఇంకో చోట వేయవచ్చు. ఎంత చక్కని కోరిక కోరుకున్నాను. శ్రోతలారా, పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10,000 చెవులను ఇవ్వమని అడగడంతో నారాయణమూర్తి 10,000 చెవులను ఇచ్చినాడు, అంతర్ధానం అయిపోయినాడు అన్న తర్వాత ఆ కథను విన్న మనకేం ప్రయోజనం? అందుకని మనం ఎవరమై కథను వినాలి? పృథు మహారాజుని కథ వినాలి. పృథు మహారాజు ఏ విధంగా నాకు 10,000 చెవులు కావాలి, 10,000 కళ్ళు కావాలి, 10,000 నాలుకలు కావాలి అని కోరుకున్నట్టుగా మనం కూడా కోరుకొని ఆ 10,000 నాలుకలతో శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. గోపాలకృష్ణ భగవానికి. ఒక్క నాలుకతో భగవన్నామాన్ని కీర్తిస్తే తృప్తి కలగడం లేదు. అందుకని 10,000 నాలుకలతో భగవన్నామాన్ని కీర్తిస్తే ఆనందంగా. మేము సౌందర్యహరి పారాయణం అని పెడుతూ ఉంటాం కరీంనగర్లో. ఒక్కళ్ళు పారాయణం చేస్తే ఆ అనుభూతి కలగదు. అందుకని సువాసని దళాలు ఎన్నున్నాయో అన్ని దళాలను ఒక చోటికి రప్పించి ఒక 1000 మందిని ఒక చోట కూర్చునబెట్టి ఆ దుర్గామ్మవారు కూడా చదువుతూ ఉంటే ఆ యోగిని గణాలే వచ్చి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆనందం కలుగుతూ ఉంటుంది. శ్రోతలారా, ఒక్క నాలుకతో భగవత్ సంకీర్తనం చేస్తే ఆనందానుభూతి కలిగిన దానికన్నా 10,000 నాలుకలతో 10,000 చెవులతో శ్రవణం చేస్తే 10,000 కళ్ళతో కన్నార్పకుండా భగవద్ రూపాన్ని దర్శిస్తే మన జీవితం ఎంత ధన్యమైపోతుంది. అందుకని మనము భగవంతుని సమీపానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా వరం కోరుకోరా అన్నట్టుగా ఆ దేవతామూర్తి మనకు కనిపిస్తే మనం అప్పుడు ఎవరం కావాలి? పృథు మహారాజులమై, ఏ స్వామి నాకు కావాల్సింది ఇదే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయు తాపసమందార నాకు దయసే. ఇది తప్ప ఇంకా కోరుకోవాల్సినటువంటి అంటూ ఏది ఉండదు. భక్తవత్సల భగవానికి. ఒకనాడు రాజ్యంలో అనుష్ఠానంలో ఉన్నటువంటి పృథు మహారాజు గారి సమీపానికి సనక సనందనాది ఋషులు వచ్చినారు.
రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక మహారాజు చక్రవర్తి ఎట్లా ఉండాలి? కిరీటము, ఆభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించి ఉండాలి. కానీ ధావళి కట్టుకొని, పంచపాత్ర చేతిలో పట్టుకొని, దర్భకర్రలను చేతిలో పట్టుకున్నట్టు శిఖాయజ్ఞోపవీతాలతో కూడుకుని ఒక శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఒక శ్రేత్రియుడైనటువంటి బ్రాహ్మణి వలె కనిపిస్తాడు. ఎవరయ్యా అయినా అంటే అనంత భూమండలాన్ని పరిపాలించేటువంటి పృథు మహారాజు చెబితే కానీ తెలియదు. ఒక వేదికుడు అనుకుంటాను. ఆయన సమీపానికి సనకాదృష్టులు వచ్చినారు. ఉన్నతాసనం వేసి దీర్ఘదండ ప్రణామం చేసి సనత్కుమారునితో వినయంగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హే ప్రభు, నా 100 అశ్వమేధ యాగాలు ఫలించినాయి. మహాత్ముడైనటువంటి నీ దర్శనం నాకు లభించినది. లోకంలో అన్నిటికంటే గొప్పనైనటువంటి ధర్మానుష్ఠానం ఏదైనా ఉన్నదా అంటే సత్పురుషుల యొక్క సమాగమం. సత్పురుషులను దర్శించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అనేక జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ లభించదు. నా 100 అశ్వమేధ యాగాలు ఫలించినాయి అని 2 చేతులు జోడించి వినయపూర్వకంగా ఒక ప్రశ్న అడిగినాడు. మానవ జన్మ వచ్చిన వాణి కర్తవ్యం ఏమిటో బోధించండి. 1 కాదు 2 కాదు 100 అశ్వమేధ యాగాలు చేసే ఆయనకు కర్తవ్యం గురించి తెలియదా? నిద్రలేసినప్పటి నుంచి పడుకునేంత వరకు ధర్మానుష్ఠానం చేసే అతనికి ధర్మాన్ని గురించి తెలియదా? మరెందుకు అడుగుతున్నాడు అని అంటే, తాను ఆచరించేటువంటి ధర్మము సరి అయినదే అని చెప్పుతూ ఉంటే వింటూ ఉన్నటువంటి వాడికి ఆచరించేటువంటి ధర్మం పైన ఇంకా విశ్వాసం కుదురుతుంది. అనేక సందర్భాల్లో మన గురువు గారు ప్రాతస్మరణీయులు భారతీ తీర్థ మహాస్వామి గారు, వారికంటే పెద్ద గురువులు మహాసన్నిధానం అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా సంధ్యావందనాన్ని గురించి చెబుతూ ఉండేవారు. ఉభయ జగద్గురువులు మేము అధ్యయనం చేసే సమయంలో బెంగళూరుకు వచ్చినారు. అప్పుడు మహాజగద్గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి షష్ఠి పూర్తి ఉత్సవాలు జరిగినాయి బెంగళూరు క్షేత్రంలో. ఉపన్యాసం చెప్పిన తర్వాత ఒకనాడు మహాసన్నిధానం వారు భారతీ తీర్థ మహాస్వామి గారు అభినవ విద్యాతీర్థ స్వామి గారిని అడిగినారు, గురువుగారు మీరు ప్రతి ఉపన్యాసంలో సంధ్యావందనాన్ని గురించి చెప్తారు ఎందుకు అంటే, వాడు చమత్కారంగా సమాధానం చెప్పిన విషయాన్ని ఒకనాడు ఉపన్యాసంలో భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్పినారు. ఏం చెప్పినారు స్వామివారు అంటే, అది నేను చేయలేదు కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టమురా. చిన్నతనంలో ఉపనయనమైనది 7 బ్రాహ్మణ ఉపనయీత తమధ్యాపయీత. 8 ఏళ్లకు ఉపనయనమైనది. ఉపనయనం కాగానే సన్యాసాశ్రమం. కాబట్టి సంధ్యావందనం చేయలేదు. అది చేయలేదు కాబట్టి దానిపై నాకు ప్రేమ అని సమాధానం చెప్పి, ఎవరు లోకంలో సంధ్యావందనాన్ని చేయడం మానుకున్నారో, ఒక జగద్గురువులై ఉండి ఆయన సంధ్యావందనాన్ని గురించి చెప్తున్నాడు సర్వసంగ పరిత్యాగి అని, వాటిపైన ఆసక్తి కలగడం కోసం నేను ఈ మాటను చెప్తూ ఉంటాను అని. మనము చేసేటువంటి కర్మానుష్ఠానము యందు శ్రద్ధ ఎక్కువ కావడం కోసమే మహాత్ములు దాని యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఉంటారు. అప్పుడు సనత్కుమారుడు పృథు మహారాజుతో అంటూ ఏమన్నాడు అంటే, హే పృథు, ధర్మాన్ని గురించి నీకు ప్రత్యేకంగా చెప్పవలసినది ఏమున్నది? ఆచరిస్తూనే ఉన్నావు, అయినా అడిగినావు కావని చెబుతూ ఉన్నాను అని. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవుడు ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటో అవన్నీ కూడా బోధించినాడు. శ్రద్ధగా ఆసక్తితో విన్నాడు. ఎవడు లోకంలో బోధ చేస్తాడో, బోధించిన తర్వాత వానికి సన్మానం చేయాలి, సత్కారం చేయాలి. అందుకని ఇప్పుడు తనకు ధర్మాన్ని బోధించినటువంటి సనత్కుమారునికి సత్కారం చేస్తున్నాడు. ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకునేటువంటి మాటలు ఇవన్నీ కూడా శ్రోతలారా. ఏమంటున్నాడు అనంటే, నీవు నాకు చెప్పినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఇవన్నీ వెలగట్టడానికి వీలైనటువంటివి ఉన్నాయి. అందుకని నీకు దక్షిణగా నేనేమిస్తూ ఉన్నాను అంటే, సనత్కుమార, నా రాజ్యాన్నంతా కూడా నీకు దక్షిణగా ఇస్తున్నాను. రాజ్యాన్నంతా కూడా దక్షిణగా ఇస్తున్నాను. ధర్మాన్ని ఆచరించమని చెప్పినటువంటి చిన్న మాటలకు
ఇచ్చేటువంటి దక్షిణ ఓ 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కాదు, సపరిచ్ఛదముతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని చేతిలో పెడుతుంటే ఆశ్చర్యపోయినాడు. ఇదేమిటయ్యా నాకు రాజ్యాన్ని అప్పచెప్తున్నావు అని అంటే, ఒక మాట చెప్తాను వినవయ్యా, అసలు రాజ్యాన్ని పరిపాలించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే, సైనాపత్యంచ రాజ్యంచ దండనేతృత్వమేవచ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్ర విదర్హతి. సేనాపత్యాన్ని చేయాలి అన్నా, రాజ్యాన్ని పరిపాలించాలి అన్నా, ఏ అపరాధం చేసిన వానికి ఎటువంటి దండనలు విధించాలి అన్నా ఎవడు యోగ్యుడు వీటన్నిటికీ అంటే వేదశాస్త్ర విదర్హతి. ఎవడు వేదాన్ని శాస్త్రాన్ని చదువుకున్నాడో వానికి మాత్రమే అర్హత ఉన్నది అని నీళ్లు తీసుకువచ్చినాడు, అక్షతలు చేతిలో పోసుకున్నాడు. తుభ్యమహం ఇదం సపరిచ్ఛదం రాజ్యం సంప్రదదే నమమ ఇచ్చేసినాడు. సనత్ కుమారుడు స్వీకరించినాడు. స్వీకరించి పృథు మహారాజుతో ఏమన్నాడు అంటే, చాలా చక్కని సంకల్పాన్ని చేసినావు, నీవు రాజ్యాన్ని అడగకుండా ఇచ్చినందుకు గాను వచ్చిన దీని సింహాసనం పైన కూర్చొని మురిసిపోతాను అనుకున్నావయ్యా. ఈ వెలకలాలను ధరించి అరణ్యాల్లో సాధన చేయాల్సిన మాకు ఈ సింహాసనం ముళ్ళ కంచెవలే ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్యము నాకు నీవు ఇవ్వడం, రాజ్యాన్ని మాకు నీవు ఇవ్వడం వలన ఇది నాదైనది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, నా రాజ్యానికి ప్రతినిధిగా నిన్ను కూర్చుండబెట్టి సింహాసనాన్ని నువ్వు రాజ్యాన్ని పరిపాలించమని ఇస్తున్నాను నీకు అని మళ్ళీ తనది తానికి ఇచ్చేసినాడు. కానీ ఒకటి గుర్తుంచుకో, పరిపాలించేటువంటి రాజ్యము బ్రాహ్మణులకు సంబంధించినది, నీవు మాత్రం ప్రతినిధునిగానే ఉంటావు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్వమేవ బ్రాహ్మణో భుంక్తే. లోకంలో ఎవరు ఏ భోగాన్ని అనుభవిస్తున్నారు, ఇది ఇవాళ కొత్తగా పృథు మహారాజు గారు సనత్ కుమారునికి ఇవ్వడం వలన బ్రాహ్మణులకు వచ్చిన రాజ్యం కాదు. శ్రీమన్నారాయణమూర్తి క్షత్రియ కులాన్నంతా కూడా నాశనం చేసి పరశురామునిగా ఆవిర్భవించి బ్రాహ్మణుడిగా మొత్తం భూమండలాధిపత్యాన్నంతా కూడా స్వీకరించినాడు. రాజ్యాన్ని పరిపాలించడం ఆయనకు పెద్ద కష్టమా? భోగాలు అనుభవించలేడా? ఇంద్రియాలు లేవా ఆయనకు? కానీ బ్రాహ్మణుని జన్మ భోగాలు అనుభవించడం కోసం రాలేదు. బ్రాహ్మణస్యతు దేహోయం నోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రత్యానంత సుఖాయ చ. అందుకని ఏం చేసినాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడం కోసమే వెళ్ళినాడు. ఆనాడే బ్రాహ్మణులకు వచ్చినది, ఆనాడే అందుకని మేము మా కరీంనగర్లో ఏ షావుకారింటికి పోయినా కానీ అంటాం, మీరు అనుభవించే ఐశ్వర్యమంతా కూడా మాదే, ప్రతినిధులుగా మీరున్నారు, అందుకని త్రిజోలి తాళచేతులు ఇవ్వండి, నాకు ఎన్ని డబ్బులు అవసరం మేము తీసుకుపోతాం, మీ డబ్బులన్నీ కూడా మావే. అమెరికా వెళుతాడండి ఒకడు ఇండియా నుండి, 4 బంగ్లాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, బెంగళూరులో ఒకటి. వచ్చేంత వరకు వాటికి తాళాలు వేస్తే పాడవుతాయని చుట్టాల్లో ఒక్కొక్క చుట్టానికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చినాడు. ఇచ్చినంత మాత్రాన మీది అనుకునేరు సుమా, మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తే మాకు ఇవ్వాలి, మా ప్రతినిధులుగా మీరు ఉండండి అని ప్రతినిధులుగా ఏర్పాటు చేసినట్టుగా బ్రాహ్మణ ప్రతినిధులుగానే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులంతా కూడా ఉంటూ ఉన్నారయ్యా అనే ఈ కథను శుకుడు పరీక్షణ్ మహారాజు గారికి చెప్పినాడు. గోపాలకృష్ణ భగవానికి జై. పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ పాపాలను కూడా తొలగిపోతాయి అని దీనికి కూడా అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని తెలియజేసినాడు. ఆ తర్వాత వచ్చేటువంటి కథ ప్రాచీన బర్హి. బర్హిష్మాన్ అని పేరు ఆయనకు. కానీ ఆయన అనేక యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఆచరించడం వలన ఆయన రాజ్యంలో గడ్డికి బదులు దర్భకర్రలే మొలుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. ఆ మొలిచిన దర్భలు తూర్పుకు వంగి ఉంటాయి, అందుకని ప్రాచీన బర్హి అని పేరు వచ్చినది. ప్రసక్తి వచ్చినది కాబట్టి ఇంట్లో దర్భకర్రలు ఉంటే ఆ దర్భకర్రలు ఎప్పుడు కూడా దక్షిణాగ్రాలుగా ఉండకూడదట. అయితే తూర్పుకు అగ్రాలు ఉండాలి, లేకపోతే ఉత్తరానికి అగ్రాలుగా ఉండాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారి ఈ పరిపాలనలో దర్భలన్నీ కూడా తూర్పుకు వంగి ఉండడం వలన
ఆ రాజుగారికి ప్రాచీన బర్హి అని పేరు వచ్చినది. ఆయనకు 10 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళను ప్రాచేతసులు అనే పేరుతో పిలుస్తారు. ఆ 10 మంది ప్రాచేతసులను ప్రాచీన బర్హి పిలుచుకొని, మన పరంపరలో వచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉన్నదిరా, వంశాచార ప్రకారముగా రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి. భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే తపస్సు చేయడం వల్ల ఏర్పడుతుంది. అందుకని మీరు మొట్టమొదట అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి ఆ తపోమూలకంగా భగవద్ అనుగ్రహాన్ని పొంది తర్వాత వస్తే మీకు రాజ్యాన్ని ఇస్తాను, మీరు రాజ్య భోగాలను అనుభవించండి. తండ్రి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి 10 మంది ప్రాచేతసులు అరణ్యాలకు బయలుదేరి వెళ్ళినారు. కానీ అరణ్యాల్లో ఎట్లా తపస్సు చేయాలి, ఏ మంత్రము జపించాలి, ఇదేమీ ఆలోచించలేదు. ధ్రువుడు ఏ విధంగా అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళినాడో 10 మంది ప్రాచేతసులు అట్లా అడవికి వెళ్ళిపోయినారు. ఇంతలో అడవిలో వాళ్లకు ఒక బావిలో నుండి కమ్మని సంగీతం వినవస్తూ ఉన్నది. బావిలో నుండి సంగీతం వినవస్తున్నది ఏమిటి అని 10 మంది ప్రాచేతసులు ఆ బావి చుట్టూ మూగినారు. సంగీతాన్ని చదువుతూ ఉన్నటువంటి మహాదేవుడు అయినటువంటి శంకరుడు అందులో నుండి బయటికి వచ్చినాడు. నమః పార్వతీపతే హర హర. శంకరునికి అన్నిటికంటే ఇష్టమైనది సంగీతం. ఎందుకంటే ఆయన నాదస్వరూపుడు కావును. నాదమే తనువుగా గలవాడు అని త్యాగరాజుల వారు చెప్పినారు. ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందడం కోసమై సంగీతము చక్కని సాధనమై ఉన్నది. లోపల నుండి బయటికి రాగానే జడలు, త్రిశూలము, భస్మరేఖలు కలిగినటువంటి మహాదేవుడైనటువంటి శంకరుని చూచి దీర్ఘదండ ప్రణామం చేసినారు. ఆ వచ్చినటువంటి 10 మంది ప్రాచేతసులను అడిగినాడు, తండ్రి యొక్క ఆదేశాన్ని స్వీకరించి మీరు అరణ్యానికి వచ్చినారు, మరి నారాయణమూర్తిని ఎట్లా మీరు ఉపాసన చేయాలి అనుకున్నారయ్యా? అదే తెలియక ఇటు అటు తిరుగుతున్న సమయంలో ఈ బావిలో నుండి సంగీతం వినరాగానే వచ్చి చూచినాము, మీరు మా సమీపానికి వచ్చినారు అన్నారు. ఈ సందర్భంలో మహాదేవుడైనటువంటి శంకరుడు మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, బావిలో నుండి నేను ఏదో సాధన చేయవచ్చును, కానీ బావిలో నుండి నేను బయటికి వచ్చినాను. ఎందుకో తెలుసునా? ఎందుకు బయటికి వచ్చినాను అనంటే, పరమ భాగవతోత్తములైన మిమ్ములను దర్శించడం కోసము అన్నాడు. ఇంకా వీళ్ళు తపస్సుకు వెళ్ళనే లేదు, నారాయణనామాన్ని జపించనే లేదు, నారాయణ అనుగ్రహానికి పాత్రులు కానే లేదు. ఈ మాటనే అన్నారు 10 మంది ప్రాచేతసులు. అప్పుడు శంకరుడు ఏమంటున్నాడు ప్రాచేతసులతో అంటే, రేపో మాపో మీరు ఉపాసన చేస్తారు, భగవంతుడు ప్రసన్నుడవుతాడు, మీరు భాగవతోత్తములవుతారు అని ఈ సందర్భంలో ఒక మాట అన్నాడు. నారాయణమూర్తి నాకు ఎంత ఇష్టమైన వాడో, నారాయణమూర్తిని ఉపాసించేటువంటి భాగవతోత్తములు అంటే కూడా నాకు చాలా ఇష్టము. అందుకని మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి నేను వచ్చినాను. క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః అని ఇప్పుడు ఏం చెబుతున్నాడు అనంటే, నారాయణమూర్తి తొందరగా మీకు ప్రసన్నుడు కావాలి అనంటే మీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను అని ఒక గీతాన్ని ఉపదేశం చేసినాడు. భగవద్గీత ఎట్లా మహాభారతంలో ప్రసిద్ధమైనది, మహాభారతంలో అనేక గీతలు ఉన్నట్టుగానే భాగవతంలో కూడా అనేక గీతలు ఉన్నాయి. అనేక గీతలలో మొట్టమొదటి గీత రుద్రగీత. రుద్రుడు ప్రాచేతసులకు చెప్పినటువంటి గీతము కావున రుద్రగీతం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఎంత చక్కగా పెట్టినాడు చూడండి. లోకంలో ఏవైనా కష్టాలు వచ్చిన వాడు ఉంటే నా గీత సక్రమంగా లేదు, భగవంతుడు ఏం చేస్తాము, మన నొసటన రాసిన గీతలు ఏవైతే ఉన్నాయో అవి బాగలేవు అని అనుకుంటాం. అందుకని వ్యాసుడు ఏం చేసినాడు,
ఎవరు నొసటన గీతలు బాగలేవు అని అనుకుంటారో భాగవతంలో ఉన్న గీతలను పారాయణం చేస్తే చాలు మీ గీతలన్నీ కూడా మారిపోతాయి. భక్తవత్సల భగవానికి జై. ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనందనా స్వధర్మం అనుతిష్టంతో భగవచ్చర్పితాశయా. శంకరుడు నారాయణమూర్తికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి ఈ గీతం ఏదైతే ఉన్నదో దీన్ని రుద్రగీతం అనే పేరుతో పిలుస్తారు. ఈ రుద్రగీతాన్ని మీరు పఠించండి అని ఉపదేశం చేసినాడు. నేలపైన ఉపాసన చేస్తే భగవంతుడు చాలా కాలం తర్వాత కానీ ప్రత్యక్షంగాడు. ఉపద్రవాలు బాగా ఉంటాయి అని భావించి వీళ్ళు ఏం చేసినారు, నీళ్లలోకి ప్రవేశించి సముద్రంలోకి ప్రవేశించి 10,000 సంవత్సరాలు ఈ రుద్రగీతాన్ని అనుష్ఠానం చేసినారు. గరుత్మంతుడిని అధిరోహించిన శ్రీమన్నారాయణమూర్తి వాళ్లకు ప్రత్యక్షమైనాడు. వాళ్ళ కోరికలను నెరవేర్చినాడు. నీళ్లలో నుండి బయటికి రాగానే ఎక్కడ చూసినా కానీ చెట్లు చేమలు అలుముకొనున్నాయి. రాజ్యమే లేదు. పరిపాలన చేయడం ఎట్లా? అందుకని కోపానికి వచ్చినారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రాచేతసులు కోపానికి వచ్చి కళ్ళు తెరవగానే కళ్ళలో నుండి మంటలు ప్రసరించి ఆ వనాలన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నాయి. అప్పుడు వనదేవతలు ప్రాచేతసులను ప్రసన్నులను చేసుకునేందుకోసమై సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వనదేవతలకు ఒక కూతురున్నది. ఆ కూతురు పేరు వార్క్షి అని. కండు అనే పేరు గల ఋషీశ్వరునికి పుట్టినటువంటి అమ్మాయి వార్క్షి. ఆ వార్క్షి అనే పేరు గల అమ్మాయిని తీసుకువచ్చి వనదేవతలు ఈ 10 మంది ప్రాచేతసులకిచ్చి వివాహం చేసినారు. సంబంధం కుదిరినది కావున ఈ 10 మంది ప్రాచేతసులు కోపాన్ని ఉపసంహరించుకొని చల్లనైనటువంటి మనస్సుతో కూడుకున్నటువంటి వారై రాజ్యానికి వెళ్ళి సుమారు కొన్ని సంవత్సరాలు వాళ్లకు ఒక కుమారుడు జన్మించేంత వరకు రాజ్య సుఖాలు అనుభవించి కుమారుడు పుట్టిన తర్వాత కుమారునికి ఒక పేరు పెట్టినారు. ఆ కుమారుడే దక్షుడు. దక్షుడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి 10 మంది ప్రాచేతసులు మళ్ళీ అరణ్యానికి వెళ్ళి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ అంటూ భగవన్నామాన్ని కీర్తిస్తూ కాలాంతరంలో ముక్తిధామాన్ని అధిరోహించినారు. చూడండి, 10 మంది ప్రాచేతసులు ఒకే అమ్మాయిని వివాహం చేసుకొని పుత్రుడు జన్మించేంత వరకు ఉన్నారు. పుత్రుడు జన్మించగానే మళ్ళీ వీతరాగులై అరణ్యాలకు వచ్చినారు. ఎందుకు మీకు 10,000 సంవత్సరాలు సముద్రం నీళ్లలో ఉండి తపస్సు చేసినారు కదా, మళ్ళీ ఎందుకు అడిగిపోవడం, హాయిగా చచ్చిపోయేదాకా భోగాలను అనుభవించవచ్చును కదా అంటే ఇక్కడ వాళ్ళకు ఆనందం దొరకలేదు. భగవన్నామాన్ని భగవద్ ఉపాసనను చేయడమే పరమశ్రేయస్సు కలిగేదై ఉంటుంది అని విశ్వసించినటువంటి వాళ్ళు క్షుల్లకములైనటువంటి ఇంద్రియమూలకమైనటువంటి భోగాలన్నిటి కూడా వదిలిపెట్టి వాళ్ళంతా కూడా అరణ్యాల్లోకి వెళ్ళినారు. ఈ కథలు విన్న తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి? ఇంద్రియమూలకమైన భోగములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతములైనవి కావు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఏది అంటే భగవత్ స్వరూపానందమే. భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడమే. జీవుడనైన నేను జీవుడను కాదు, నేను పరమాత్మనే, నేను ఆనంద స్వరూపుడను, నాకు దుఃఖం లేదు, నేను ఆనంద స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను అనుకోవాలి. రోగగ్రస్తుడైన వ్యక్తి హాస్పిటల్లో చేరిన తర్వాత మొట్టమొదట డాక్టర్ వానికి ధైర్యం ఇచ్చి నీకేం రోగం లేదయ్యా అని అంటాడు. మా అమ్మకు అనారోగ్యమైన పరిస్థితిని మేము గమనించి ముఖ కవళికలు చూసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేది. డాక్టర్ మొట్టమొదటి ఒక అమ్మా నీకేమి లేదు, ఆరోగ్యంగా ఉన్నావు అనేది. ఆమె అవతలికి వచ్చి ఎంత సంతోషంగా ఉండేదో తర్వాత మూలను పిలిచి మీ అమ్మకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ మందులు ఏంటి చెప్పేది. రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తికి ఎట్లయితే వైద్యుడు ఏమీ లేదు అని ధైర్యాన్ని
చెబుతాడో ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేయాలి అంటే సంసారం అనేటువంటి దానిలో ఏ విధమైనటువంటి సుఖం లేదు, నిజమైనటువంటి సుఖం దేంట్లో ఉన్నది అంటే పరమాత్మ స్వరూప దర్శనంలోనే ఉన్నది. ఆనందం అనేటువంటిదే నీ స్వరూపము. నిరంతరం నీవు ఆనందం ఆనందం అని అనుకోవాలి, కానీ నేను దుఃఖం గలవాడును, దుఃఖి నాకు ఏమైనా కష్టాలు వస్తున్నాయి అని భావించడం సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరిచినాడు. ఇప్పుడు కథ విన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను. 10 మంది ప్రాచేతసులు ఒకని కొడుకులు అని విన్నాను. ఆ ఒకడు ఎవరు? ప్రాచీన బర్హి. ఈ ప్రాచీన బర్హి అనేక యజ్ఞాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక యజ్ఞం చేస్తాడు, రేపు ఒక యజ్ఞం చేస్తాడు, అది పూర్ణాది కాగానే ఎల్లుండి మళ్ళీ ఒక యజ్ఞం చేస్తాడు. ప్రాచీన బర్హి యొక్క విషయం ఏమిటి అని అంటే, ప్రాచీన బర్హి యొక్క సిద్ధాంతం ఏమిటి అని అంటే యజ్ఞముల ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది అని. కానీ వేద సిద్ధాంతం అది కాదు, ఉపనిషత్ సిద్ధాంతం అది కాదు. అందుకని ఇతనికి జ్ఞానాన్ని ఉపదేశం చేయాలి అని భావించి నారదుడు ఆ ప్రాచీన బర్హి సమీపానికి వచ్చినాడు. ప్రాచీన బర్హి, కర్మలను ఆచరిస్తూ వెళుతూ ఉన్నావు, కానీ కర్మలు మానవునికి ఫలాన్ని ఇచ్చేవి కావు. కారణం ఏమిటి? జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యాల్లో చెబుతారు, కర్మలు ఫలాన్ని ఇచ్చేవి కావు. ఎందుకు అనంటే కర్మలు జడములైనవి కావున. జడమైనటువంటి వస్తువులకు ఫలదాతృత్వం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? శంకరాచార్య ఈ మాట నీవు ఎట్లా చెప్పినావు అనంటే, నేను స్వతంత్రించి చెప్పలేను బాబు, నేను వ్యాసుడు రచించిన సూత్రాన్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నాను. వ్యాసుడు ఏం సూత్రం రాసినాడు? ఫలమత ఉపపత్తేహే. నీవు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులకు ఫలాన్ని ఇచ్చేవాడు ఎవడు అనంటే పరమాత్మనే. యజ్ఞము యాగములు ఇవి జడవులైనటువంటి వాటికి ఫలదాతృత్వం ఎక్కడిది? అందుకని యజ్ఞయాగాది క్రతువులు మోక్షానికి కారణమవుతాయి, కానీ సాక్షాత్తుగా కావు, పరంపరయా అవుతాయి, అంతఃకరణ శుద్ధి ద్వారా అవుతాయి. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినటువంటి క్రతువుల యొక్క ఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాడు. శుద్ధాంతఃకరణంలో నీ స్వరూపము సాక్షాత్కారం అవుతుంది. ఈ విషయంలో నేను నీకు కథ చెప్తాను అని పురంజనోపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నాడు. చాలా విస్తృతమైన కథనే అయినప్పటికీ సంక్షేపించి 2 మాటల్లో చెప్తాను. శ్రద్ధాళులే మీరంతా కూడా వినండి. దాంతో ఈనాటి ప్రవచనం ముగియబోతున్నది. ఇప్పుడు నారదుడు ప్రాచీన బర్హికి జ్ఞానం యొక్క ప్రాశస్త్యాన్ని బోధించడం కోసమై పురంజనోపాఖ్యానాన్ని చెప్తున్నాడు. హే మహారాజా, పూర్వకాలంలో పురంజనుడు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగినది. అందుకని ఆయన రాజ్యాలన్నీ తిరుగుతున్నాడు అమ్మాయి కోసం. ఇంతలో ఒక రాజ్యం కనిపించినది. 9 ద్వారాలు ఉన్నాయి దానికి. ఆ రాజ్యంలో ప్రవేశించినాడు. ఆశతో ఉన్నాడు, ఈ నగరంలో నాకు ఒక అందాల అమ్మాయి దొరుకుతుందేమో అని. ఆయన ఎంత ఆశపడ్డాడో ఆశ ఫలించినది. ఎదురుగా ఒక అందాల అమ్మాయి వస్తూ ఉన్నది. కానీ ఆ అమ్మాయి నెత్తిపైన 5 పాము పడగలతో విచ్చుకున్నటువంటి పాము ఉన్నది, పడగలతో కూడుకొని వస్తున్నట్టు అమ్మాయిని చూసినాడు. ఈ పురంజనుడు ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె పురంజనుడిని ఇష్టపడ్డది. చూపులు కలిసిన శుభవేళ అయినది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేంత వరకు స్వతంత్రులే. కానీ పరిస్థితి ఏమైనా తెలుసిన, ఆయన ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు, ఆమె ఆయనను పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటే ఏమిటి, ఆమె ఆయనను పెళ్లి చేసుకుంటే ఏమిటి? తేడా ఏమైనా ఉన్నదా అనంటే, దేవి పురాణం అనే ఒక ఉప పురాణంలో దీని విషయాన్ని విస్తృతంగా వర్ణించి చాలా అద్భుతమైనటువంటి కథను చెప్పినాడు వ్యాస భగవానుడు. అది ఇప్పుడు ప్రసక్తి కాదు కాబట్టి వదిలిపెట్టినాము. ఆమె ఆయనను పెళ్లి చేసుకోవడంలో ఏమి దోషం సంక్రమించినది అని అంటే, ఆమె అధీనంలోకి ఈయన వెళ్ళిపోయినాడు. పరిస్థితి ఎట్లా మారిపోయినది? ఆమె నవ్వితే ఈయన నవ్వాలి,
ఆమె ఏడిస్తే ఈయన ఏడవాలి, ఆమె తింటే ఈయన తినాలి, ఆమె పడుకుంటే ఈయన పడుకోవాలి. ఆమె లేకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. ఇట్లా పరిస్థితి మారిపోయిన తర్వాత కాలం గడుస్తూ ఉన్నది. ఇంతలో ఒకనాడు ఏం చేసినాడు అనంటే, అరణ్యానికి వెళ్ళినాడు వేటాడే నిమిత్తమై అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో క్రూర మృగాలన్నింటి కూడా సంహారం చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసు. మనందరికీ ఏదో ఉత్సాహాన్ని కలిగించే విషయమై ఉంటుంది ఆ పటాకల సౌండ్. తర్వాత మనం తెలుసుకుందాం ఏమిటిది అని. ఇప్పుడైతే దీనివల్లనే మనం ఉత్సాహాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఏమైపోయినది, వేటాడడం కోసమే వెళ్ళినాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏ నగరంలో ప్రవేశించినాడో, అంతఃపురంలో ప్రవేశించినాడో అదంతా అల్లకల్లోలం అయిపోయినది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పురంజనుడు అనే పేరు గల వానికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితునికి అవ్యక్తుడు అని పేరు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు చెప్పుకోరా నాయన అని అంటాడు వాడు. కానీ ఒక్కనాడైనా వాడిని ఆదరించాడు. పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లికైనా పిలవచ్చును కదా, పిలువడు. కష్టం వచ్చినా కదా, కష్టం వచ్చినా చెప్పవచ్చు కదా. ఈ స్నేహితుడిని అడుగుదాము, వాడు నీకు చెప్పకపోతే నీకేమి నష్టమయ్యా? వాడు నన్ను విడిచి ఉండగలడు కానీ నేను మాత్రం వాడిని విడిచి ఉండలేను. నేను లేకపోతే వాడు లేడు, అది వాడి తపన. ఎప్పుడూ వెన్నంటే వాడిని వెంట ఉంటూ ఉంటాడు వీడు. కానీ వీడు ఎప్పుడూ కూడా వాడిని గౌరవించాడు. అడవికి వెళ్ళి వేటాడిన తాను ఇంటికి వచ్చే వరకు ఇల్లంతా కూడా మహాప్రళయమై కూర్చున్నది. ఉన్న వస్తువులు ఉన్న చోట లేవు. వెంట్రుకలో పెట్టుకున్నటువంటి పూలమాల ఎక్కడిదక్కడ విసిరివేయబడ్డది. అమ్మగారు ఎటుపోయినది అని చలికెత్తలను అడిగితే పురంజనుడికి చలికెత్తలు ఏం చెప్పినారు అని అంటే, కోపగృహంలోకి వెళ్ళినది అని చెప్పినారు. వెనకటి కాలంలో ఇళ్లలో కోపగృహాలు ఉండేవి. మా గురువు గారిని మేము అడిగినాం, ఇప్పటి కాలంలో ఎందుకు కోపగృహాలు లేవు అని అంటే, ఇల్లంతా కోపగృహమే కావునా అని చెప్పినారు. కోపగృహంలోకి వెళ్ళే వరకు వెంట్రుకలు విరబోసుకోనున్నది. భర్త పైన నిరసన తెలియపరిచేటువంటి స్త్రీ ఎట్లా ఉంటుందో వర్ణించినాడు. నేను నా మాటలు స్వతంత్రంగా మాట్లాడి ఏవీ లేవు శ్రోతలారా. పుస్తకం చూడలేదు కానీ చూసిన మాటలు చూసినట్టుగా చెప్తున్నాను. భర్త పైన నిరసనం తెలిపే సందర్భంలో స్త్రీ ఎట్లా ఉంటుంది వర్ణించినాడు. వెంట్రుకలు విరబోసుకోనున్నది, జడనంతా కూడా విచ్చుకోనున్నది, నల్ల చీర కట్టుకున్నది, నేలపైన పడుకోనున్నది. అబ్బో నా పైన బాగా కోపానికి వచ్చినది అని ఎంత కోపానికి వచ్చినా ప్రసన్నులాన్ని చేసుకునేటువంటి లక్షణం భర్తలో ఉంటుంది కాబట్టి మెల్లగా వెళ్ళినాడు. తూర్పుకు వెళితే దక్షిణానికి మలుగుతుంది, దక్షిణానికి వెళితే పశ్చిమానికి చూస్తుంది. ఇక ఏమైనా ప్రసన్నురాలను చేసుకుంటే కానీ ఇవాళ నాకు బుక్క దొరికేది లేదు అని మెల్లగా వెళ్ళినాడు. ఆమెను పట్టుకొని తొడపైన పడుకోబెట్టుకున్నటువంటి వాడి ఉత్తరీపు టంచుతో విసురుతూ, ఇంత కోపానికి రావడానికి కారణం ఎవడో చెప్పు, వాడిని దండిస్తాను అన్నాడు. ఎవరో కాదు నువ్వే అన్నది. నేనేం చేసినాను అనంటే, వేటాడే నిమిత్తమే అడవికి వెళుతూ నన్ను అంతఃపురంలో ఉంచి నీవు అడవికి వెళ్ళినావు, నువ్వు చేసిన అపరాధం ఇది అన్నది. రామేశ్వరం పోయినా అడవికి వెళ్ళినా నిన్ను తీసుకుపోవలసినది. నా క్రూర మృగాలు ఉంటాయని నేను ఇక్కడ ఉంచి వెళ్ళినాను. ఇక ముందు నుండి నేను ఎక్కడికి వెళ్ళినా నిన్నట్టు తీసుకువెళతాను అని మాట ఇవ్వగా అప్పుడు ఆమె ప్రసన్నురాలైనది. ఈ విధంగా ఆ పురంజనుల యొక్క సంసారం జరుగుతూ ఉన్నది. ఒకనాడు అంతఃపురంలో ఉన్న సమయంలో ఆకస్మిక దాడి జరిగినది. రాజులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చినారు. దండయాత్ర జరిగినందుకు గాను యుద్ధం చేయడం కోసం వెళ్ళాలి. యుద్ధానికై బయలుదేరి వెళ్ళినటువంటి ఈ రాజు అకస్మాత్తుగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, పరివారము సైన్యము ఎవ్వరు కూడా లేరు కాబట్టి యుద్ధం చేసి యుద్ధంలో ప్రాణత్యాగం చేసినాడు, మరణించినాడు. మరణించే సమయంలో
తన భార్య జ్ఞాపకం వచ్చినది. నేను ఉన్నప్పుడు ఆమె అన్ని తీర్ల కార్యక్రమాలను నెరవేర్చుకున్నది. ఒకవేళ నేను మరణించిన తర్వాత ఆమెకు కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు, ఆమెకు మందులు ఎవరు తెచ్చిస్తారు అని ఆమెనే చింతిస్తూ మరణించినాడు. మరణించే సమయంలో ఎవరిని చింతిస్తూ మరణిస్తారో వాళ్లకు ఆ శరీరం వస్తుంది. మరణించినటువంటి పురంజనునికి స్త్రీని స్మరిస్తూ మరణించినాడు కావున స్త్రీ శరీరం వచ్చినది. ఉన్నటువంటి స్త్రీగా మారినాడు. ఇటు సంచారం చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు వచ్చినాడు. అమ్మాయిని చూడగానే అందంగా ఉన్నది. నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుని రాజ్యానికి తీసుకుపోయినాడు. ఇన్ని రకాలైనటువంటి జరుగుతున్నాయి కదా వ్యవస్థలు, మార్పులు తన జీవితంలో. తనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకునే అవ్యక్తుడు అనే పేరు గల ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, వాడికి చెప్పుకోవచ్చు. వాడికి దారి చూపెడతాడు కదా, వాడిని జ్ఞాపకమే చేసుకోడు. వాడు మాత్రం వీడిని వెంటబడతాడు. ఒరే నాయన నేనున్నాను, నాకు ఎప్పుడా నీవు చెప్పితే కానీ వాడికి సహాయం చేసే లక్షణం లేదు. ఇంతలో ఏమైపోయినది, 10 మంది కొడుకులు పుట్టినారు. వాళ్ళంతా యోగ్యులై ఉన్నారు పురంజనికి. కాలాంతరంలో వాళ్ళందరికీ వివాహాలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా అత్తమ్మ ఎట్లా చెప్పితే అట్లా వినేటువంటి వాళ్ళై ఉన్నారు. అప్పుడు ఆ పురంజని నాతో సమానమైనటువంటి అత్తగారి అనంత బ్రహ్మాండాల్లో లేరు. ఒకరా ఇద్దరా 10 మంది కోడండు నా చెప్పు చేతుల్లో ఉన్నారు. సంతోషానికి అవధి లేదు. ఇంతలో ఏమైనది, ఆ రాజ్యాన్ని కూడా సామంతులంతా కూడా దండయాత్ర చేసి యుద్ధాన్ని ప్రకటించినారు. అగరవత్తి వెలిగిస్తే తొలగించారు. ఆ రాజ్యాన్ని కూడా దండయాత్ర చేసి ఆక్రమించినారు. 10 మంది కొడుకులు యుద్ధానికి వెళ్ళినారు. కానీ దురదృష్టం వెంటాడి ఏం చేసినది, 10 మందిని ఆ సామంతరాజులు సంహారం చేసినారు. పురంజను కూడా మరణించినాడు. ఆ రాజు కూడా మరణించినాడు. 10 మంది కుమారులతో కూడుకొని వైధవ్యాన్ని అనుభవిస్తున్నటువంటి పురంజని ఏడుస్తూ కూర్చున్నది. ఇప్పుడు ఇక సహనాన్ని కోల్పోయి ఆ అవ్యక్తుడనే పేరు గల ఏ స్నేహితుడున్నాడో, ఎన్ని సందర్భాల్లో నేను అడిగినా వీడు నన్న శరణాగతి పొందడం లేదు అని ఇప్పుడు తానే తన సమీపానికి వచ్చి ఓదార్పు మాటలతో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నావు నీవు, కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. నన్ను నీవు గుర్తించినావా అన్నాడు. నీవెవరో నాకు తెలియడం లేదు అని ఆ పురంజని అన్నది. నేను నీకు స్నేహితుడను, అవ్యక్తుడు అనే పేరుతో పిలువబడతాను, ఒకసారి గుర్తు తెచ్చుకో అని అనగానే గుర్తు తెచ్చుకుంటున్నాడనే ఈ కథను శుకుడు పరీక్షితుకు చెప్పినాడు. చెప్పి ఇప్పటిదాకా జరిగినటువంటి కథకు ఒక విధమైనటువంటి స్వారస్యం ఉన్నది. ఆ స్వారస్యాన్ని చెప్తాను వినవయ్యా పరీక్షణ్ మహారాజా. పురంజనుడు అనే పేరుకు అర్థం ఏమిటి అని అంటే జీవుడు అని అర్థం. నగరంలో ప్రవేశించినాడు అని అంటే 9 ద్వారాలతో కూడుకున్న నగరం ఏది అని అంటే అది శరీరము అని అర్థం. శరీరంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటే బుద్ధి అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అర్థం. 5 పడగలతో కూడుకున్నటువంటి పాము రక్షిస్తున్నది అంటే పంచప్రాణాలతో కూడుకున్నటువంటిది బుద్ధి అని అర్థం. అవ్యక్తుడు స్నేహితుడు అంటే పరమాత్మ వీనికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహితుడిని మరిచిపోయి నేనే అంత చేసుకుంటాను, వీళ్ళెవరు కట్టినారు, నేను కట్టినాను, ఈ బంధువులను ఎవరిని దగ్గరికి రానిస్తున్నాను, అన్నం ఎవరు పెడుతున్నారు, వీళ్ళందరికీ నేనే అన్నం పెడుతున్నాను, చేసేదంతా వాడైతే వాడిని మరిచిపోయి ప్రతీ కార్యాన్ని నేను చేస్తున్నాను అని వీడు తన పైన ఒప్పుకుంటున్నాడు. ఇంతలో ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పురంజన మహారాజు గారి పైన ఆకస్మిక దాడి జరిగినది. సామంతరాజులు వచ్చి యుద్ధాన్ని ప్రకటించినారు అంటే రోగాలు నొప్పులు అనేటువంటివి ఆక్రమించినాయి. వాటితో పోరాడినాడు పురంజనుడు, కానీ పోరాటంలో గెలవలేకపోయినాడు.
బీపీని, షుగర్ను యుద్ధం చేస్తున్నాడు. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇంకా ఇంకా కొత్త కొత్తవి ఉన్నాయి కదా, చెప్పండి అవన్నీ కూడా. వాళ్ళంతా సామంతరాజులు. థైరాయిడ్ అవన్నీ సామంతరాజులు వీడిని ఆక్రమించినాయి. భీకరమైన సంగ్రామం జరుగుతున్నది. ఓడిపోయినాడు, చనిపోయినాడు. ఆ సమయంలోనైనా శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ అనవచ్చును కదా, కానీ అనలేదు. చివరికి రెండవ జన్మ ఎత్తినా కానీ భగవంతుని యొక్క స్మరణ చేయలేదు. ఎన్ని జన్మలు ఎత్తుతూ వెళుతూ ఉన్నా కానీ జీవుడు నేను స్వతంత్రుడను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ జీవుడి వెంట ఒకడు పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ జన్మలో నన్ను నీవు గుర్తించినావా అని అడిగినాడు. గుర్తించలేదు అంటే నేనెవరినో కాదు, నేను పరమాత్మను, నీవెవడవో కాదు, నీవు జీవుడవు, అసలు నీవు నేను ఇద్దరం వేరు కాదు. ఎంత స్పష్టమైనటువంటి మాట ఇక్కడ వర్ణించినాడు అనంటే, ఇక్కడ అవ్యక్తుడు అనే పేరు గల పరమాత్మ జీవునితో మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు అనంటే, అహం అంటే పరమాత్మనైనటువంటి నేను, భవాన్ అంటే జీవుడమైనటువంటి నీవు, నచాన్యస్త్వం త్వమేవాహం విచక్షుభో, నాకన్నా నీవు వేరు కాదు, నీవే నేను, నేనే నీవు. ననౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతుమనాగపి. జీవుడు పరమేశ్వరుల మీద మన ఇద్దరిలో భేదం అనేటువంటిది లేదు. భేదాన్ని ఎవరు చూస్తారు? అజ్ఞానులు చూస్తారు. ఎవరు కవులై ఉన్నారో, క్రాంతదర్శులై ఉన్నారో, ఎవరు మహాత్ములై ఉన్నారో, ఎవరు జ్ఞానులై ఉన్నారో, ఎవరు ఆత్మారాములై ఉన్నారో వాళ్ళు మాత్రము జీవునికి పరమేశ్వరునికి భేదాన్ని దర్శించరు. నీవు వేరు కాదు, నేను వేరు కాదు, మనమిద్దరం ఒకటే అనేటువంటి ఉపదేశాన్ని చేయగా విని అప్పుడు తన అజ్ఞానాన్ని దూరం చేసుకొని పురంజనుడనైన నేను జీవుడను కాదు, నేను పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానాన్ని పొందినాడయ్యా. జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది కానీ కర్మల వలన మోక్షం అనేటువంటిది సిద్ధించదు. అందుకని కర్మ మార్గాన్ని కొంతకాలం పక్కన పెట్టి నీ మనస్సు శుద్ధి కోసమే వాటిని ఉపయోగించుకొని నేను ఉపదేశం చేసినటువంటి ఏ జ్ఞాన మార్గం ఉన్నదో ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించు అనే నారదుని యొక్క ఉపదేశాన్ని పొందిన తర్వాత ప్రాచీన బర్హి కూడా తానేం చేసినాడు, కర్మల యొక్క అనుష్ఠానాన్నంతా కూడా పక్కన పెట్టి జ్ఞాన మార్గాన్ని అవలంబించినటువంటి వాడు ఈ కాలాంతరంలో సద్గతిని పొందినాడయ్యా పరీక్షణ్ మహారాజా అని శుకుడు పరీక్షణ్ మహారాజు గారికి చెప్పిన ఈ కథను సూతుడు శౌనకాదులకు చెప్పినాడు అని నేను మీకు చెప్పినాను. గోపాలకృష్ణ భగవానికి జై. అయినంత వరకు ఈనాటి కథలో మనం కొంతవరకు చేరుకోగలిగినాము. మిగతా కథను రేపటి ప్రాతకాల సభలో ఉపక్రమించుకొని